డాక్టర్ గారు ఇప్పుడు చాలా మందికేంటంటే మంచి అవేర్‌నెస్ వచ్చింది. ఫిట్‌నెస్ పైన గానివ్వండి, ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, ఏంటి కొంచెం అంటే మనం గూడా హెల్తీగా ఉండాలి. ఎందుకంటే ముందర దాకా తిన్నదంతా కొంచెం లావయిపోయిన వాళ్ళైనా, మీడియంగా ఉన్న వాళ్ళైనా డైట్ అనేది స్టార్ట్ జేస్తున్నారు. సో, దాంట్లో ఒక చాలా మంది కంప్లెయింట్ జేసేదేంటంటే కొంతమంది ఎంత డైట్ జేస్తున్నా సన్నగవ్వట్లేదని జెప్తారు. మేమసలు ఏం తినట్లేదండి. అయినా సరే ఇట్లనే ఉన్నాము అని జెప్తూ ఉంటారు. డైట్ అని చేస్తారు గదా! అందరు అవును. డైటింగ్. హ్మ్. అసలకి డయట్ అంటే ఏంది? తినే ఆహారమే డయట్. హ్మ్. అది మంచి డయటా? చెడ్డ డయటా? ఆలోచించాలి. అంతే. అవును. అవునా గదా! హ్మ్. డయటరీ రెస్ట్రిక్షన్స్ అంటారు. డైటింగ్ అంటారు. అంటే మీరు తినేదే డయట్. హ్మ్. అవునా గదా! అవును. అయితే ఏందంటే కొందరు డయట్ ఎట్లుంటది? ఎక్కువ తింటారు. కొందరు డయట్ ఎట్లుంటది? తక్కువ తింటారు. కానీ తక్కువ తింటే గూడా తగ్గట్లేదు అనేసి మీరడుగుతున్నారు. అవును. మెయిన్ ఏందంటే వాళ్ళు తినేది ఎక్కువ. వాళ్ళు అనుకునేది తక్కువ. హ్మ్. మళ్ళా కొందరికేంది ఇప్పుడు నేను జెప్తా. ఏం తిన్నా సగం తినండి. హ్మ్. 4 ఇడ్లీలు తినాలనిపిస్తుందా? సగం తినండి. హ్మ్. 2 రొట్టెలు తినాలనిపిస్తుందా? దాంట్లో సగం తినండి. అంటే 4 ఇడ్లీ బదులు 2 ఇడ్లీలు, హ్మ్. 2 రొట్టెల బదులు ఒక రొట్టె. హ్మ్. ఇట్లా మనం చెప్తాం. ఆళ్ళేం జేస్తారు? ఒకరోజు జేస్తారు. ఫోను జేస్తారు. "అరే! ఆకలైతుంది. ఏం జేయాలి? ఆకలైతుంది." అరే! ఆకలైతుంది. హ్మ్. అది ఎందుకైతుంది? మీరు అలవాటు చేసుకున్నారు అట్లా మీ బాడీకి. హ్మ్. మీరు వారం రోజులు తపన పడ్డారనుకోండి. హ్మ్. సెట్ అయిపోతది. దాని తర్వాత ఆకలి గాదు. ఇది మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. హ్మ్. మళ్ళా కొందరికి ఏం డౌటొస్తది. అట్లా తక్కువ తింటే నీరసమొచ్చి ఏమైనా అయిపోతే ఫస్ట్ అదే వస్తది. అబ్బా! ఇప్పుడు తక్కువ తిన్నామంటే నీరసం వస్తదిగా. ఇదే వస్తది డౌటు. వస్తది గదా! హ్మ్. ఇప్పుడు నేను ఎవరికైతే ఈ డౌటొస్తుందో వాళ్ళందరికీ ఒక ప్రశ్న అడుగుతా. ఒకసారి ఆలోచించండి. మీరు గూడా ఆలోచించి మీరు సమాధానం చెప్పండి. హ్మ్. తిన్న తర్వాత నీరసం అనిపిస్తదా? అవునా? కాదా? హ్మ్. లంచ్ తిన్నారు. హ్మ్. నీరసం ఒక్కొక్కసారి అనిపిస్తదా? లేదా? అనిపిస్తది గదా! హ్మ్. మీరు లంచ్ తినలేదనుకోండి. హ్మ్. మీకెప్పుడైనా నీరసం అనిపిచ్చిందా? ఇప్పుడు మీరు ఇంత బిజీ ఉంటారు మేడం. ఇన్ని షూట్లు చేస్తారు. హ్మ్. ఏదో ఒకసారి మిస్ అయితది ఎప్పుడన్నా గదా! ఒకసారి మిస్ అయిపోయినప్పుడు దాంట్లో కలిపేస్తామనమాట ఇంకంతే. ఫ్లోలో వెళ్ళిపోతది. నీరసమేమి అనిపించదప్పుడు. ఏమనిపియదు. హ్మ్. మళ్ళా ఇది మనం తయారు చేసుకున్నాం. హ్మ్. యెస్. అవును. మనకు నీరసం అనిపియదు. మనం బిజీ ఉండి తినం గదా! అవును. మనకు నీరసం అనిపియదు. 3 రొట్టెలంటే 3 రొట్టెలు. హ్మ్. ఇంత అన్నం అంటే ఇంత అన్నం. దాంతో పాటు ఫ్రైస్ అంటే ఫ్రైస్ అంటే ఫ్రైస్. తొక్కు అంటే తొక్కు. ఆ! అది ఒక్కటి లేకపోయినా ఏదో ఇట్లా అది తక్కువైపోయింది మళ్ళా తీయాలి. హ్మ్. అబ్బా! ఎట్లా తినాలిప్పుడు? హ్మ్. లేదు గదా! నూనె అయిపోయింది. ఫ్రైలు లేవు ఇవాళ. అవును. ఏం జేయాలి? తిన్న తర్వాత గూడా మళ్ళా జెప్పుకుంటాం. హ్మ్. ఇవాళ అంత మంచిగా లేకుండే. హ్మ్. ఫ్రైలు లేకుండే ఇవాళ. అవును. ఏం లేదు. ఏం లేదు. ఏం తిన్నా ఇట్లా అనిపిస్తది. అయితే మైండ్‌కి కొంచెం మనం ట్రైన్ చేసి హ్మ్. సెట్ చేస్తే అలవాటయిపోతది. 2 రోజులయితది ప్రాబ్లమ్. హ్మ్. ఇప్పుడు తక్కువ లేకపోతే ఏముంది? ఇంత మంచిగా వండిందమ్మ. ఇంత ప్రేమ ఏసి వండింది. ఏం తక్కువుంది మనకు? దొరకలేనోళ్ళు గూడా చాలా మందుంటారు తిండి అవును. వాళ్ళకన్నా మన పరిస్థితి బెటర్‌గా. అంతే గదా! ఆటోమేటిక్ ఒక్క బాడీ పూట సెట్. తినేవాళ్ళు గూడా చాలా మందున్నారింకా. సైకలాజికల్ గేమ్ చాలా పెద్ద గేమ్ ఉంటది. యెస్. మనం అది మన మైండ్‌కి సంజాయిస్తే మన మైండ్ అర్థం చేసుకుంటది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అంటే ఏమైతది? పోతాం. అంతే. అయితే ఏందంటే ఎంత తినాలి? దానికి సగం తినాలి. ఎంత హ్మ్. తినాలనిపిస్తే దానికి సగం తినండి. హ్మ్. మీకు దాంతోటే బరువు తగ్గడం స్టార్ట్ అయితది. కానీ హ్మ్. థైరాయిడ్ వ్యాధి ఉంది. బీపీ వ్యాధి ఉంది. సైకియాట్రిక్ ప్రాబ్లమ్‌లున్నాయి. అప్పుడు హోమియోపతి మందులు వాడండి. హ్మ్. ప్రాబ్లమ్‌లు లేవు. కొంచెమే తింటున్నారు. అయినా బరువు తగ్గట్లేదు. ఆలోచించండి. 2 నెలలు మీరు కరెక్ట్‌గా పాటించిర్రా? హ్మ్. పాటించిండ్రంటే మీకు మెటబాలిజం అయినా ప్రాబ్లమ్ అయితుందంటే హ్మ్. మీరు జస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి. ఒబేస్ కాదు. ఓవర్ వెయిట్ వేరే, ఒబేస్ వేరే. ఓవర్ వెయిట్ ఉన్నారంటే ఫైటోలెక్క బెర్రీ అనేసి ఒక హోమియోపతి మందు దొరుకుతది. హ్మ్. ఇది 0/5 పొటెన్సీ. హ్మ్. మీరు రోజు 10 గోలీలు తీసుకోండి. మార్నింగ్ 10 గోలీలు, ఈవినింగ్. హ్మ్. 3, 4 కిలోలు, 5 కిలోలు వరకు ఇది హ్మ్. తగ్గడానికి హెల్ప్ చేస్తది. హ్మ్. ఒక 6 నెలలు తీసుకోండి. హ్మ్. మీకు మెటబాలిజం గూడా పెంచుతది. మీరు ఒబేస్ ఉన్నారు. అంటే హ్మ్. ఓవర్ వెయిట్ తర్వాత స్టేజ్ ఒబేస్. హ్మ్. బాగా హెవీ ఉన్నారంటే ఒక హ్మ్. హోమియోపతి డాక్టర్‌ని సంప్రదించండి. హ్మ్. ఆయన మీకు మాట్లాడి మీ శరీరం ప్రకారం మందులిస్తారు.
ఏమైనా అండర్‌లయింగ్ రోగం ఉంటే ఆ రోగం గూడా తగ్గాలి. హ్మ్. ఒబెసిటీ గూడా తగ్గాలి. రోగాల వల్ల గూడా అయితది. అట్లా మీకు పూర్తిగా నయమైతది. సో, ఫస్ట్ డైట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏం తింటున్నారో దాన్ని ప్రేమించాల. అంతే. సో, చాలా మంచి రెమెడీ చెప్పారు సార్. అండ్ అలాగే హోమియోపతిలో గూడా ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి, అవి మన వెయిట్ లాస్‌కి ఎంత బాగా యూజ్ అవుతాయని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్.